హాయ్ అండి. ఈ మధ్య జర్నీస్ అన్నీ ఎక్కువైపోయాయి కదా, సో కొంచెం బ్రేక్ కావాలని చెప్పి అలాగే నేను మా హస్బెండ్ మా పాప అయితే ముగ్గురం అలాగా కొంచెం బయట చిల్ అవుదామని చెప్పి అలా బయటకైతే వచ్చాము. ఈవినింగ్ ఇక్కడ పాప హాయ్ చెప్తుంది అందరికీ. ఇంకా అలా వెళ్తా ఉంటే పద్మావతి యూనివర్సిటీ లైన్ ఉంటుంది కదా, ఎంఆర్పల్లి రోడ్డు, అక్కడైతే ఇక్కడ బార్బిక్యూ చికెన్ అయితే కనిపించింది. సో ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఒకసారి ట్రై చేద్దాం అన్నారు. సో అందుకని నేను మా హస్బెండ్ అయితే ట్రై చేద్దాం ఓకే అనుకున్నాం. మేమైతే ఇక్కడ చికెన్ లాలీపాప్లు అయితే ట్రై చేసాము. నాకు టేస్ట్ అయితే ఓకేగా అనిపించింది, మరి వావ్ అన్నట్టు ఏం అనిపించలేదు. ఆ చికెన్ లాలీపాప్లో పైనగా కారం వేసి మైనీస్ వేసి ఇచ్చారు. మైనీస్ టేస్ట్ బాగుంది కానీ ఆ చికెన్ లాలీపాపే ఓకేగా ఉంది. నాకైతే టేస్ట్ ఏం అంతగా నచ్చలేదు. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెక్కడైనా తిరుపతిలో ఫుడ్ వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేనైతే చేయడానికైతే ట్రై చేస్తాను. నాకెందుకో చికెన్ లాలీపాప్ అంతగా ఫుల్ అనిపించలేదు. సో అందుకని మా ఇంటికి వెళ్ళేదాల్లో నాకు కింద పానీపూరి కనిపించింది. సో పానీపూరి తీసుకునే బ్రేక్లో పాపకు మెడిసిన్ అయిపోయింది కదా అని గుర్తొచ్చింది. సో ఇంకా అక్కడి నుంచి మెడికల్ షాప్ నుంచి నేను మా పాప హస్బెండ్ ముగ్గురం మెడిసిన్ అయితే తీసుకొని ఇక్కడ పానీపూరి బండికి అయితే వచ్చాము. కొంచెం అది అంత నచ్చలేదు కదా, పానీపూరి అయినా తిందాం అనుకున్నాం. సో ఇక్కడ పానీపూరి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నేను పానీపూరి తింటా ఉన్నాను, మా హస్బెండ్ ఏమో చాట్ తీసుకున్నారు. సో ఇక్కడ మా పాప అయితే మేమిద్దరం తింటునేసరికి నాకు కావాలని నోరు తెరుస్తాను మా హస్బెండ్ అయితే పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కింద కామెంట్ చేసేయకండి, పిల్లలకి బయట ఫుడ్ అలా పెట్టకూడదు కదా అని చెప్పేసరికి నేను ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం అయితే పెట్టాను. ఇలా మేము తింటున్నప్పుడు అలా చూస్తూ ఉంటే పెట్టకుండా ఉండలేము కదా. సో అందుకని జస్ట్ ఒక స్పూన్ ఒకటే అలాగా తినిపించాము. తనకి కొంచెం స్పైసీ అనిపించిందేమో, ఊరికే అంటా ఉంది అసలు. ఇంకా మేము తొందరగా తినేసి ఇంకా తేలిపోయాము ఇంటికైతే. నాకు పానీపూరి అయిపోయిన తర్వాత మా హస్బెండ్ చాట్ కూడా తినేసాను నేనైతే. నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకు ఆ డే మొత్తం నేను తింటూనే ఉన్నాను, ఎందుకో నాకు తెలీదు. ఇంకా ఇంటికి రాగానే మళ్ళీ ఆకలేసింది. సో అందుకని నేనైతే చపాతీ చేసుకొని అయితే తింటాం. నాకు చపాతీ అలా పొంగుతూ ఉంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో చూడ్డానికైనా తినడానికైనా నాకు చపాతీ అలా పొంగితే చాలా ఇష్టము. ఇంకా మీలో ఎవరికైనా చపాతీలో చక్కెర వేసుకొని తినడం ఉంటే ఇష్టం ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, ఎందుకో తెలియదు కానీ చపాతీతో పాటు చక్కెర వేసుకొని తింటా ఉంటే అబ్బా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మా హస్బెండ్ అయితే మళ్ళీ బజ్జీలు వేస్తున్నారు ఆకలేస్తుంది అనేసరికి. ఫుడ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైంది కదా, కమింగ్ వీడియోస్ అని ఫుడ్ వీడియోస్ అయితే వస్తాయి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. ఇక్కడ బజ్జీ టేస్ట్ చాలా బాగుందని అదే మాట్లాడుకుంటా ఉన్నాం. అలా ఈవినింగ్ స్నాక్స్ చేసుకొని అలా ఇద్దరం కూర్చొని అలా మాట్లాడుకుంటూ తింటా కొంచెం టైం స్పెండ్ చేసి